బుడమేరు గేట్లు ఎత్తేయడంతో ఈ ప్రాబ్లం వచ్చిందని జగన్ అన్నాడు అన్నటువంటిది ఇటు తెలుగుదేశం పార్టీ విమర్శ చేస్తూ అసలు గేట్ ఏంటో తెలియదు, నీటి ప్రవాహం ఏంటో తెలియదు, చంద్రబాబు నా ఇంటిని కాపాడుకోవడం కోసం బుడమేరు గేట్లు ఎత్తానంటాడు, ఇతనే ముఖ్యమంత్రి, ఇతను ఎట్లాగే పనికి వస్తాడన్న చంద్రబాబు విమర్శ, తెలుగుదేశం విమర్శ సహేతుకమే. అదే సందర్భంలో అమరావతిని కాపాడడం కోసం ఇక్కడ కుట్ర పన్నారు. ఏం లేదు, రివర్స్ గేమ్ అంతే. అంతకుముందు అమరావతిలో నీళ్లు వర్షం వచ్చినప్పుడు వాగు కొండవీడు వాగు వాటర్ వస్తే అది జగన్ కొట్టించాడు అని ఎలా ప్రచారం చేశారు. ఎందుకంటే మా హయాంలో ఆ వాటర్ అంతా తీసుకెళ్లేటట్టు ఏర్పాట్లు చేసేసాం, ఇప్పుడు ఎట్లా వచ్చింది వాటర్ అని చెప్తే అని అదంతా జగన్ చేయించాడు, కావాలని అమరావతిని ముంచేయడానికి కుట్ర పన్నాడని అప్పట్లో చంద్రబాబు గారు ఊరు వాడ అదంతా తిరిగి మరీ చెప్పారు, ఇట్లా గండి కొట్టేశారు అది ఇది అనేసి. ఇప్పుడు అది వీళ్ళు రివర్స్. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇందులో కుట్ర ఏ మేరకు ఉంటుంది? గండి కొట్టడంలో ఎలాంటి కుట్ర ఉండదు, వరదల్లో ఎట్లాంటి కుట్ర ఉండదు. అవి కేవలం ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుకోవడం మాత్రమే. కుట్ర ఏది కుట్ర కాకుండా ఇందులో వ్యవస్థీకృతమైనటువంటి వైఫల్యం చూడాలి అంతే. అధికారులు గండి పడితే శనివారం సాయంత్రం 6:30 గండి ఒకటి పడింది, 9ంటికి ఇంకొక గండి పడింది. నేను నిన్న ఆ కన్సర్న్ వీడియో కూడా పర్సన్ ఆ ఏరియాకి సంబంధించినటువంటి వ్యక్తితో కూడా మాట్లాడిపించాను. అక్కడ సమస్య ఏంటంటే ఆ గండి పడినప్పుడు ఆ విషయం ఇంటిమేషన్, ఇరిగేషన్ సమన్వయం చేసుకోవాలి. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, కార్పొరేషన్ వీళ్ళందరూ కలిపి సమన్వయం చేసుకోవాలి. లేదా ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్లకి మెసేజ్లు పెట్టాలి, అన్ని చోట్ల మైక్లో అనౌన్స్మెంట్లు ఇప్పించాలి. మొన్నటి నుంచి నీళ్ళు అట్లా వస్తూ ఉంటే అవన్నీ నిండిపోతూ ఉంటే కూడా రెండో రోజు పొద్దున 6:30, 7 దాకా ఎవరికి తెలియదు. 7ంటికి ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయని అప్పుడు పరుగులు పెట్టాల్సి వచ్చింది. అందరూ పరుగులు పెట్టేలోపే వచ్చేసినాయి, ఇళ్ళు ముంచేసినాయి. అందుకనే 15 మంది దాకా ప్రాణాలు కోల్పోయినటువంటి. కాబట్టి ఇక్కడ ఇందులో కుట్రలు అన్నటువంటి కోణాలని మానేసి ఇక్కడ మనం రాజకీయ నాయకులు ఇద్దరు తిట్టుకుంటూ కూర్చుంటే అసలు లోపం మిస్ అయిపోతుంది. ఆ అధికారుల సమన్వయ లోపానికి బాధ్యులని ఖచ్చితంగా శిక్షించాలి.